ఇక అలాగే ఇంకొకటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వాళ్ళ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించి 100% మనం సపోర్ట్ చేస్తూ వచ్చినాం. వాళ్ళని న్యాయమైన డిమాండ్ అని చెప్తూ వచ్చినాం. వాళ్ళని లైవ్లో కూడా తీసుకున్నాం. మనము విషయం అది కాదు అంటే నెంబర్ ఏటో ఆయన తానుండే వాళ్ళ సంఘం ఒక క్లారిటీ ఏమి ఇవ్వాల్సి ఉందంటే, ఎందుకంటే మీరు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇంకోరు కానీ మాలాంటి రాజకీయ నాయకులను ఎప్పుడు నమ్మకూడదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే, హలో హలో నమస్కారం. నమస్కారం యాదగిరి గారు. నమస్కారం. సాయంత్రం ఫోన్ చేసినట్టే నిన్న ఫోన్ చేసిరు, నేను లైవ్లోకి తీసుకుందామని ఇప్పుడు చేశాను. మీకు మీకు సిగ్నల్ లేదా సరిగా? రైట్. ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే సమ్మె బాటలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన మేము అనేక సార్లు గొంతెత్తడం జరిగింది. ఇటీవల కాలంలో కొన్నిసార్లు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. అయితే నేను మీకు చేస్తున్నటువంటి 1-2 సూచనలు మీరు స్వీకరిస్తే బాగుంటుంది. ఒకటి, మీ పవిత్రమైన ఉద్యమంలోకి రాజకీయ నాయకులను ఎట్టి పరిస్థితిలో ఎంట్రీ చేయకండి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యమము మీ అస్తిత్వం కోసం, మీరుగా నిలబడడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం, న్యాయమైన పోరాటం. రెండోది ఏంటంటే, నిన్న నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సమగ్ర కుటుంబ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సమగ్ర శిక్ష ఉద్యోగులు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మీకు చెప్పడం జరిగింది. అదే తీన్మార్ మల్లన్న ఇంటెన్షన్ కాదు అది. ఈవెన్ దో తీన్మార్ మల్లన్నను కూడా మీ సమ్మెకు ఆహ్వానించొద్దు. ఎందుకు చెప్తా ఉన్నంటే, మేమంతా రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి పార్టీ ప్రయోజనాలు అవన్నీ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పవిత్ర యుద్ధంలో మీరే గెలవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఇంతవరకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, దయచేసి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకండి. నాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా. వాస్తవం అన్న. కాకపోతే ఒకటి ఏంటంటే, మేము స్వతంత్రంగానే స్వచ్ఛందంగా సంఘంగా ఒకరమే పోరాటం చేస్తున్నాం. దాంట్లో పోరాటం చేస్తున్న సందర్భంలో అనేక మంది రకరకాలుగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. దాంట్లో రాజకీయ నాయకులు అక్కడికి రావడము, మాట్లాడడము, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళు స్వార్థం కోసం వస్తూ ఉంటారు. కాకపోతే మరి స్వచ్ఛందంగా కొనసాగుతుందన్న, ఎవరి ప్రోద్బలంతోనో ఎవరి అన్నదండలు చూసుకుని అయితే పోరాటం చేస్తడం ఏ శక్తి మా వెనకాల లేదు. మీ పోరాటానికి క్యూ న్యూస్ అలాగే తీన్మార్ మల్లన్న ఎప్పుడు అండగా నిలబడతాడు. మీ సమస్య కూడా ముఖ్యమంత్రి గారు ఈ క్యూ న్యూస్ చెప్పండి. రోజులు ఆఫీస్ కి రావడం జరిగింది, మీతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు మన వాయిస్ కూడా తీసుకున్నారు. లైవ్ ప్రోగ్రామ్ కూడా ఒక రోజు వేసారు, ఒక రోజు రికార్డ్ ప్రోగ్రామ్ కూడా వేసారు. అవును. అంటే నాకు నిన్న ఒక అంటే ఫోను వాస్తవానికి నా దగ్గర ఉండదు కాబట్టి నేను చూడను. మా వాళ్ళకి ఫోన్ చేసినటువంటి సందర్భంలో ఇట్లా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి మల్లన్న గారు ఇట్లా చెప్పినారు, కాకపోతే మా వెనకాల ఎవరు లేరు అనేటువంటి మాట చెప్పినారు. మీ వెనకాల ఎవరు లేకపోతే హ్యాపీ, ఎవరైనా ఉంటేనే మీది డైల్యూట్ అయింది అనుకో, మీకే ఇబ్బంది అవుతుంది. 100% మీకు కావాల్సినటువంటి టైం స్కేల్ ఏదైతే కోరుతా ఉన్నారో అది సమంజసం ఇవ్వాల్సినటువంటి అంశం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, సమాన పనికి సమాన వేతనం అనేటువంటి మాట. కాబట్టి మీ డిమాండ్ లో ఎటువంటి పొరపాటు లేదు. మొదటి డిమాండ్ రెగ్యులరైజేషన్ అన్న. రెగ్యులరైజేషన్ డిమాండ్ మీది. ఒకవేళ అది లేట్ అయితే, న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే వెంటనే స్కేల్ ఇవ్వాలి. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అయితే స్కేల్ ఇస్తారో మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలి. రైట్. మేము చెప్తుంది కూడా అదే. నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంది మీ అంశం మీదనే. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం, ఆ తర్వాత ఇంకా కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా బిజీగా ఉంటారు. కాబట్టి ఒక 1-2 డేస్లో నేను ముఖ్యమంత్రి గారిని మీ అంశంతో రీచ్ కాబోతా ఉన్నా. మీకు ఎలా న్యాయం చేయొచ్చు, గతంలో ముఖ్యమంత్రి గారు మనం ఇచ్చినటువంటి హామీలను మళ్ళీ ఆయన గుర్తు చేస్తూ మీకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి అంశంలో నేను పోతా ఉన్నా. వీలైతే మీరెవరైతే యాదగిరి గారు మీరున్నారు, మీ రాష్ట్ర నాయకత్వం ఉందో, నా వెంట మిమ్మల్ని తీసుకొని పోతా ముఖ్యమంత్రి గారి దగ్గరికి. తప్పకుండా వస్తామన్నా. మా రాష్ట్ర అధికార ప్రతినిధి పడవ రవీందర్ మాట్లాడతాడు అన్న, నా వెంటనే ఉన్నాడు. ఓకే అన్న. ఒక ధన్యవాదాలు అన్న తీన్మార్ మల్లన్న అన్న. నమస్కారం. ధన్యవాదాలు. వాస్తవానికి మేము నిన్న చాలా బాధపడ్డామన్న. ఎందుకంటే మా మల్లన్న కూడా
మా ఉద్యమానికి సంబంధించినటువంటి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు అనేటువంటి బాధ నేను ఇంద్రవెల్లి వేదికన కూడా వ్యక్తపరిచినన్న. అయితే ఇందులో ఉన్నటువంటి వ్యక్తుల అందరం అన్న మీరు అన్నట్టు మీ దగ్గర సమాచారం లేదని నేను అనుకుంటలేనన్న. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీ తాట కొంత సబ్జెక్ట్ అనేటువంటి దానికి సంబంధించిన డైల్యూట్ ఉండొచ్చు. కానీ 19,360 కుటుంబాలు స్వచ్ఛందంగా మాకు మేముగా మా ఆకలి కోసము మా జీవితాల కోసము ఇప్పటి వరకు 130 మంది చనిపోతే కూడా ఈ ప్రభుత్వాల నుంచి కనీసం స్పందన కనిపించకపోవడంతోనే ఈ పోరాటం తప్ప అన్న. మాకు ఎలాంటిది ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. మాకు అపారమైనటువంటి విశ్వాసం అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. మీరు ఇచ్చినటువంటి ఇంతకు ముందు కూడా మీరు అన్నారు తప్పకుండా మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా, ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇన్ని రోజులు కూడా ఈ వ్యవస్థకి 20 ఏళ్లుగా మా సేవలు అందించి ప్రాణాలు పోయినా కూడా స్పందించకపోవడానికి కారణంగానే ఈ సమ్మె తప్ప మళ్ళీ మీ అన్న మాట ప్రకారం మేము ఒక మాట మాట్లాడుతూ ఉన్నామన్నా. ఏ సంఘం మమ్మల్ని హైజాక్ చేయాలని ఉన్నా మీరు కూడా దయచేసి గైడ్ చేయండి. మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎవరిని నమ్ముతలేం. ఏ రాజకీయ పార్టీకో ఏ సంఘానికో ఏ టీచర్ సంఘానికో కూడా మేము వాళ్ళ యొక్క బానిసలంగాము వాళ్ళ కోసం పోరాటం చేస్తలేం. ఆ విషయాన్ని ఈ వేదిక ద్వారా కూడా ఎవరైతే ఈ ఉద్యమాన్ని హైజాక్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ స్వార్థాలకు వినియోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మేము ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది మా న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మీరు మా పేరు చెప్పి మీరు మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర సంఘం ఏనాడు కూడా ఉపేక్షించది. 33 జిల్లాల్లో జరుగుతున్న స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులు ఎవరు క్షమించరని ఈ వేదిక ద్వారా క్యూ న్యూస్ ద్వారా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పడాల రవీందర్ అయినటువంటి నేను తెలియజేయడం కోసం. రవీందర్ గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి కంకణబద్ధుడై ఉన్నాడు. ఆ సందర్భంలో ఇప్పటి వరకు గతంలో కొంతమందితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఈ విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ మీ సంఘంలో కనుక మిమ్మల్ని ముందుండి నడిపిస్తామని వస్తే అది ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ కోపం తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఉద్యమం పట్ల ముఖ్యమంత్రి గారికి అపారమైన గౌరవం ఉంది. అన్న మేము కూడా అదే అంటున్నామే. మిమ్మల్ని కూడా మనసా వాచా కర్మణ మేము కోరేది ఏమంటే మేమందరం బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలం. ఇందులో 90% మేము ప్రభుత్వ బడుల్లో 15 రూపాయల కైకిలు చేసి చదువుకున్నటువంటి తల్లిదండ్రుల బిడ్డలం. కాబట్టి మాకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉన్నది. మీరు కూడా మాకు ఏదైనా అన్యాయం జరగాల్సిన పరిస్థితి ఏర్పాటైతే మాకు అండగా నిలబడండి. మేము ఎట్టి పరిస్థితిలో తీన్మార్ మల్లన్న గాని క్యూ న్యూస్ గాని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ మీకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదు. మేము ఏ మాట అయితే చెప్పినామో ఆ మాట కట్టుబడుతూ ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తే ఉండదు. ఈ విశ్వాసాన్ని మీలో నింపుకోండి. రెండో విషయం, మీ ఉద్యమం చెడగొట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తే నిజంగా మాకే ఆ దుర్బుద్ధి ఉంటే చెడిపోన్లే అనుకుంటాం, కానీ మిమ్మల్ని ఎందుకు అలర్ట్ చేస్తాం? తప్పకుండా అన్న. అదే విషయాన్ని నిన్న మా ఉమ్మడి ఆదిలాబాద్ మన అమరవీరుల యొక్క స్తూపం ఇంద్రవెల్లి సాక్షిగా కూడా మా అధ్యక్షుడు ప్రమాణం చేసిండు. ఆ వీడియోను కూడా మేము పెట్టినామన్నా. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిన జెండా మా యొక్క లక్ష్య శిఖరాలు చేరే వరకు ఎవరికి కూడా ఇచ్చేసేది లేదు. మా ఉద్యోగుల జీవితాలు మార్చడమే మా ప్రాథమిక లక్ష్యంగా నిన్న మాకు ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వకున్నా ఏది జరిగినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా న్యాయం జరగాల ఈ ప్రభుత్వం. ఎందుకంటే గౌరవ సీఎం ఆ స్థలం నుంచే మొదలుపెట్టిండు, ఆ స్థలం నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి ముఖ్యమంత్రి అయిండు, పాదయాత్ర చేసిండు. కాబట్టి మేము ఆ స్థలాన్ని ఎంచుకున్నాం. ఆ వేదిక ద్వారా కూడా మేము మా ఉద్యోగులందరికీ కూడా మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినామన్నా. కాకపోతే మాకు బాధ ఏందంటన్నా, ఒకటే ఒక బాధ అన్న, మా పైన మరణంలో వివక్ష జరుగుతా ఉంది. రిటైర్మెంట్ గత సంవత్సరం జూన్ 30న రిటైర్మెంట్ పేరు పైన 70 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగి, పాపం ఆయనకు 70 ఏళ్ళు ఉంటాయి. ఆదిలాబాద్ లో గణపతి అన్నటువంటి ఒక ఉద్యోగి ఉంటే ఆయనకు 60 ఏళ్ల పేరు మీద రిటైర్మెంట్ ఇస్తే 50 రూపాయల శాల్వ కూడా ఇవ్వకుండా మెడవట్టి గెంటినటువంటి పరిస్థితి మాకు బాగా కలిసి వేసిందన్న. ఇవాళకి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆదిలాబాద్ జిల్లా ఎంఈఓ ఆఫీస్ లోని గణపతికి నెలకు నేను సమగ్ర శిక్షా ఉద్యోగులకు నేను చేస్తున్న రిక్వెస్ట్, మీరు అధైర్యపడకండి. ఖచ్చితంగా మీకు సానుకూలమైన వాతావరణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చెప్పిన ఏ మాటను కూడా వెనక్కి తీసుకోలేదు, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. కాబట్టి మీరు నమ్మండి. సమగ్ర శిక్షా ఉద్యోగులారా, మీకు మంచి రోజు వస్తుంది. ఆ రావడంలో నేను కూడా నా వంతు పాత్ర పోషిస్తాను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రైట్. దశాబ్ద కాలం పాటు టిఆర్ఎస్ లో వివక్ష గురైన మాకు మా మల్లన్న అండగా నిలబడి సీఎం గారి దగ్గరికి స్వయాన తీసుకెళ్లి చర్చించి న్యాయం చేస్తా అన్నటువంటి ఈ మాట 4 కోట్ల మంది తెలంగాణ ప్రతి బిడ్డ ఇంటా ఉన్నాడు. 20,000 కుటుంబాలు ఇంటా ఉన్నాయి. మేము మనసా వాచా కర్మన దానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న రవీందర్ అన్న. రైట్ రైట్ అది సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. అక్కడ కేజీబీ పాపం రైట్ గా ఇది 7 రోజులు సంతాప దినాలు రాష్ట్రంలో ఇవాళ సెలవు ప్రకటించింది. మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,